అన్న నమస్తే. నమస్కారం అండి. ఫోక్ ఇండస్ట్రీలో సాంగ్స్ బాగా హిట్ అయినాయి ఈ మధ్య కాలంలో. హ్మ్. అండ్ నిన్న ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే ఈశ్వర్ సాయి, మాధురి రథోడ్ ఇన్సిడెంట్ కూడా మనందరికీ హ్మ్. తెలిసిందే. అవును. సో ఇక్కడ సోషల్ మీడియాలో ఏమో మాధురి రథోడ్‌కి మద్దతు ఇస్తున్నారు. హ్మ్. ఫ్యామిలీ నుంచి కూడా మద్దతు ఇవ్వట్లేదు. హ్మ్. ఓవరాల్‌గా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మనకి ఒక అవకాశం వచ్చి, సెలబ్రిటీ హోదా వచ్చి, చక్కగా ప్రజల్లో పేరొచ్చి, అద్భుతమైనటువంటి ఆదరణొచ్చి, చేతిలోకి డబ్బులొచ్చి, జా అలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని 10 కళ్ళు మన మీద ఉంటాయి, 1000 కళ్ళు మన మీద ఉంటాయి అనే ఆలోచనలో ఉండాలి తప్ప, ఏదో అవకాశం వచ్చింది కదా! మన ఇష్టానుసారంగా విరుద్ధంగా ప్రవర్తన చేద్దామంటే అది తప్పు. అది 100% తప్పు. ఏ తప్పైనా నేనేమంటానంటే ఇష్టంతో మీరు చేసుకున్న తప్పు లేదు. కానీ జాగ్రత్త వహించాలి కదా! ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్‌లో అమ్మాయి అన్యాయం అయిపోయింది. నిజం చాలా బాధేసింది. అమాయకురాలైనటువంటి అమ్మాయి మాధురి రాథోడ్ అన్యాయం అయిపోయింది అనిపిస్తుంది. తర్వాత భార్య వచ్చి సోష వీడియో తీసి సోషల్ మీడియా పెట్టి ఆ అమ్మాయి కొట్టడమే కాకుండా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చేసింది. అవసరమైతే ఈ మాధురి రాథోడ్ కేసు పెట్టొచ్చు అమ్మాయి మీద. ఎందుకంటే ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఎవరైనా సరే మానవ సంబంధాలు నిలుపుకోవడానికి అవకాశం కల్పించింది. తద్వారా విడాకులు కోరుకునే అవకాశమే ఉంది తప్ప అటు భార్యనైనా ఇటు భర్తకైనా కానీ దాడి చేసే అధికారం కానీ ఇలా బజార్కిడ్చే అధికారం కానీ లేదు. కాబట్టి నీ భర్తను నువ్వు కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే విడాకులు కోరుకో, తప్పులేదు. అంతేగాని ఇష్టానుసారంగా వచ్చి అమ్మాయిని కొట్టేసి ఈదులో పెట్టేసి ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం అది 100% తప్పు. ఏదేమైనా అభాగ్యురాలైన అమ్మాయి బలైపోయిందేమో అని నాలాంటి వాడికి అనిపిస్తుంది. నిజం ఆ సన్నివేశం మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అలా ఎవరు కూడా చిత్రీకరించకూడదు, సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఏదైనా మీకు మీకు గొడవలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా ఎలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మనకొక పేరొచ్చింది. బ్రహ్మాండంగా ప్రజలలో ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎన్నో అవసరాలు, అవకాశాలు. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి ఈ రోజుల్లో. ఏ అమ్మాయి ఏ అబ్బాయితో కలుస్తుంది, ఏ అవసరం కోసం కలుస్తుందో ఎవరికీ తెలీదు. తప్పని మనం నిర్ణయించడానికి మనకు అంత శక్తి కూడా ఉండదు ఎవరికి కూడా. కాబట్టి అవసరం ఏ స్థాయికి తీసుకెళ్తుందో మనం చెప్పలేం. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన సాంగత్యం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి పలానా వ్యక్తి ఇలాగా ఓ లాడ్జిలో దొరికేశారని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్ చేసేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కెరీర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు కో మన మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పెద్దలను ఆశ్రయించండి. వీధిలో పెట్టకండి, నవ్వుల పాలు కాకండి అని చెప్పి ఈ సందర్భంగా సలహా ఇవ్వడం జరుగుతుంది.